స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కోరారు. జాతీయ భావాలను యువత పెంపొందించుకోవాలని ఆయన కోరారు. తిరుపతిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో టౌన్ క్లబ్ నుంచి నాలుకాళ్ల మండపం వరకు తిరంగా ర్యాలీ జరిగింది. ర్యాలీలో జాతీయ జెండాను చేతబట్టి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు, బీజేపీ నాయకులు వరప్రసాద్ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022లో హర్ఘర్ తిరంగాను ప్రారంభించగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. యువత జాతీయ జెండాతో అనుబంధం పెంచుకోవాలని ఆయన కోరారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 80వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ఘర్ తిరంగా ర్యాలీని మన గౌరవ దేశ ప్రధాని మోదీ గారి నాయకత్వంలో హర్ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీ మొదలుపెట్టడం జరిగింది. ఈ 80వ సంవత్సరం వేడుకల సందర్భంగా దాంట్లో ప్రతి ఇంట్లో కూడా ప్రధాని మోదీ గారి ఆదేశాల ప్రకారం హర్ఘర్ తిరంగా జాతీయ జెండాను ప్రతి ఇంటిపైన కూడా ఎగరవేయడం, దేశ భవిష్యత్తు కోసం యువత విద్యార్థులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. స్వాతంత్ర సమర యోధులు వాళ్ళని స్మరించుకుంటూ ఈ యొక్క హర్ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా తిరుపతి నగరంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతోందని తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుడు గుండెల్లో జాతీయ గీతాన్ని స్మరించుకుంటూ, వందే మాతరాన్ని స్మరించుకుంటూ మన జాతీయ స్ఫూర్తిని ఈ స్వతంత్ర భారతదేశంలో మనం వెళ్తున్న విధానాలని స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరూ తలెత్తుకొని గౌరవంగా జీవించే పరిస్థితి ఈరోజు ఉంది. ఈ స్వాతంత్ర దినాన్ని నిరంతరం మనం గుర్తు చేసుకోవాలి. ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. వారందరినీ స్మరించుకుంటూనే ఈ భవిష్యత్తులో, ఈ నవభారత్లో ఈ దేశం గొప్పగా ప్రపంచ చిత్రపటంలో ఉండేలాగా ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకంతో ఈరోజు తిరంగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించడం, ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడం, విద్యార్థి నుంచి ముసలి వాళ్ళ వరకు జాతీయ పతాకాన్ని చేతిని పుచ్చుకొని ఈరోజు స్మరించుకుంటూ ర్యాలీలు నిర్వహించుకోవడం, ప్రార్థనలు చేసుకోవడం జరుగుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు మనం అంతా చూస్తే అది మనం జెండా అని చెప్పుకోకూడదు, మన గౌరవం, మన త్యాగాలకు ప్రతీక. అలాంటి జెండాని చేతిపట్టుకొని తిరుపతిలో కూడా ఈరోజు ఈ స్వతంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలాగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది.